హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు నేను అమ్మలు సరివిలులో అందరికీ ఎంతో ఇష్టమైన మన ఇంట్లో ఉండేటువంటి అన్ని రకాల కూరగాయలను కలిపి మనం తయారు చేసుకునే వెజిటేబుల్ రైస్ చాలా ఈజీ ప్రాసెస్గా చూపించబోతున్నాను. దీనికోసం మొదటగా మనము క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక టొమాటో, ఒక ఆనియన్, ఒక పొటాటో, ఒకటి లేదా 2 క్యారెట్, కొద్దిగా సన్నగా తరిమి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి, అదేవిధంగా ఒక పావు భాగము క్యాలీఫ్లవరు ముక్కలు, అదేవిధంగా 2 లేదా 3 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీలు, ముందుగా దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, కావలసినంత కరివేపాకు, అదేవిధంగా కావలసినంత కొత్తిమీర దీనికైతే యూజ్ చేస్తాము. అదేవిధంగా ముందుగా 2 గ్లాసుల బియ్యాన్ని శుభ్రం చేసుకొని 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసి ఈ విధంగా ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి. అప్పుడు రైస్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. దీనికోసం మొదటగా అయితే గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక మనము ఆయిల్ ఇష్టపడే వాళ్ళైతే ఆయిల్, లేదా నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే నెయ్యి దీనికైతే యూజ్ చేయొచ్చు. మనమైతే 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ కానీ నెయ్యి కానీ దీనికోసం యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు ఆయిల్ లేదా నెయ్యి హీట్ ఎక్కాక మనము ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు మిక్సింగ్ చేసి పెట్టుకుంటాం కదా, అది యాడ్ చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయ్యి చిటపటలాడిన తర్వాత కావలసినంత కరివేపాకు కూడా యాడ్ చేసి అది కూడా బాగా ఫ్రై అయిపోయాక ముందుగా తరిమి పెట్టుకున్నటువంటి 1 ఆనియన్ ముక్కలు, అదేవిధంగా 1 టొమాటో, తరిగిపెట్టిన 1 టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసి వీటిని కూడా బ్రౌన్గా వచ్చేలాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇవి వేగుతూ ఉన్న సమయంలోనే మనము ఒక 5-6 లేదా ఒక 10 మిరియాలు కూడా యాడ్ చేయాలి. దానివల్ల ఫ్లేవర్ అనేది బాగా టేస్ట్గా ఉంటుంది. అదేవిధంగా పొటాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఆ తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా యాడ్ చేయాలి. అదేవిధంగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి ముక్కలను కూడా మనము యాడ్ చేయాలి. ఈ పచ్చి కొబ్బరి వల్ల మనము తినేటప్పుడు ఎక్స్ట్రా టేస్ట్ అనేది బాగా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా పచ్చితనం పోయేంత వరకు బాగా ఆయిల్లో మనం ఎలాంటి నీళ్ళు అనేది యాడ్ చేయకుండా మనం వేసినటువంటి ఆయిల్లోనే మనము వీటన్నిటి కూడా బాగా ఫ్రై చేయాలి. అదేవిధంగా 2 లేదా 3 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీలు కూడా యాడ్ చేయాలి. అదేవిధంగా 2 లేదా 3 పల్లీలు కూడా టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా యాడ్ చేసి వాటిని కూడా ఒకసారి కలుపుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చిదనం పోయేలాగా కలిపి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, తగినంత పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసి ఇవంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా, పచ్చిదనం పోయేలాగా, మసాలా అంతా కలిసేలాగా ఈ విధంగా అయితే మనం దాన్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. సగం బాయిల్ ఫ్రై చేసుకోవాలి, మొత్తం కాదు. ఆ తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్నటువంటి రైస్ వాటర్లోకి డైరెక్ట్గా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్ మిక్సర్ని అంతా కూడా అందులోకి యాడ్ చేసి రైస్ని అంతా కూడా ఒకసారి గడ్డతో బాగా కలియబెట్టుకోవాలి. ఈ విధంగా ఇందులో ఉండే నూనె వల్ల లేదా నెయ్యి వల్ల రైస్ అనేది పొడి పొడిగా అతుక్కోకుండా వస్తుంది. అదేవిధంగా కొత్తిమీరను కూడా యాడ్ చేసి ప్లేట్ పెట్టి మనం ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మనకు బాగా ఉడికిపోయింది. వెజిటేబుల్ రైస్ అనేది బాగా కలర్ఫుల్గా మనకు వచ్చింది. వెజిటేబుల్స్ ముక్కలన్నీ కూడా చాలా బాగా ఉడికిపోయాయి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం డైరెక్ట్గా అయినా దీన్ని తినొచ్చు, లేదా దీనిలోకి మనము ఆలూ కుర్మా ఫ్రైతో కానీ లేదా పెరుగు పచ్చడితో కానీ సర్వింగ్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఎవరైనా కూడా దీన్ని ఇష్టంగా తింటారు. మీకు ఈ రెసిపీ కింద నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం తప్పనిసరిగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు.